వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ చనిపోయిన వ్యక్తి ఒక 10,000 రూపాయలు ఏదో ఒక టాయ్ పిస్టల్ ఇచ్చి నీకు ఒక పిస్టల్ ఇస్తారని చెప్పిన తర్వాత డబ్బులు ఇస్తే ఒక డమ్మీ పిస్టల్ తెచ్చి ఆయనకి ఇచ్చేసి తిరిగి అది తీసుకొని ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఆయన కూడా ఈయన మీద కోపం పెంచుకున్నాడు. దాంతో ఇతను ఒకసారి ఈ పెద్దపూడి కిషోర్ ఈయన తోడలేడే ఏం చెప్పినా నాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, నా తోడలేడు నా ఎదుగుదలను చూడలేకపోతున్నాడు, కాబట్టి ఆయనకి ఏదో చేయాలంటే నాకు కూడా డబ్బులు తీసుకున్నట్టు ఇస్తామని నా డబ్బులు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఏం చేద్దామంటే నువ్వేం చేస్తావంటే నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, నేను ల్యాబ్ పెట్టాను, అవి తీర్చుకోలేకపోతున్నాను, ఈఎంఐస్ కంటే ఎక్కువైపోయి, కాబట్టి నువ్వు నాకు డబ్బులు ఇస్తే 1,00,000 నేను ఆయన్ని చంపేస్తానని చెప్పాడు. అయితే ఈ ముగ్గురు ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఈయన ఒక వారం రోజులు పెట్టి ట్రై చేస్తున్నాడు ఈయన చంపాడు, కానీ అవకాశం లేకపోతుంది. మొన్న 5వ తారీఖు సాయంత్రం ఈ ముగ్గురు మరి ఈ కిషోర్ బంగారం షాప్లోనే ముగ్గురు కూర్చొని మాట్లాడుతారు. సాయంత్రం 6 నుంచి 7 మధ్యలో కూర్చొని మాట్లాడి ఎలాగని కదా ఆయన్ని వేసేయాలని. దాంతో ఈ A3 రాజేష్ మరియు కౌశల్ నాగేశ్వరరావు వీరిద్దరూ A1 ఇద్దరు కూడా మన రాజాం దగ్గర ఒక దాబా ఉంది, అమరావతి దాబా, అక్కడికి వచ్చారు. అక్కడికి ఈ వృత్తుడిని పిలిచారు. వృత్తుడికి బాగా లిక్కర్ తాగే అలవాటు ఉంది. వచ్చిన తర్వాత బాగా తాగిన తర్వాత వేరే ప్లాన్ ప్రకారం A1 అంటే నాగేశ్వరరావు వృత్తుడి యొక్క బైక్ మీద వెళ్ళి వెనక్కి కూర్చుని ఆయన్ని సర్జికల్ బ్లేడ్తో, ఈ ల్యాబ్ టెక్నీషియన్ కాబట్టి ఆయన దగ్గర సర్జికల్ బ్లేడ్స్ అవి ఉంటాయి, ఈ చర్మ వ్యాధులకి దాంతో స్క్రాప్ తీస్తారు, అందుకే ఆయన దగ్గర ఉంది, అది మొత్తం కట్ చేసిన తర్వాత బండి అలా స్టాండ్ వేసి అలాగే అతను ఆ పేక పట్టుకొని తిరిగి వెనక్కి పరిగెత్తుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీ అందరూ చూసే ఉంటారు చాలామంది, అక్కడ అలా బ్లడ్ పట్టి బ్లడ్ ఊజైపోతుంది, అక్కడ కూర్చుని పోయాడు. కూర్చొని తర్వాత అందరూ చూసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి లోకేష్ కుమార్ తల్లిదండ్రులకి కవర్ చేస్తే వాళ్ళు వెంటనే వచ్చారు, హాస్పిటల్ తీసుకెళ్లారు, అక్కడ చనిపోయారు. కాబట్టి ఈ ముగ్గురు ప్లాన్ చేసుకొని ఇతను A1 ఉపయోగించుకొని ఆ A1 యొక్క సర్జికల్ బ్లేడ్తో చంపేసినట్టు. వెంటనే ఆ బ్లడ్ అయిపోయిన అతను బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ ఆ బ్లేడ్ తీసుకొని మన కసింకోట రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు. అంటే చంపిన తర్వాత వేటు మన అమరావతి దగ్గర ఉన్న డాబా దగ్గర ఉంటాడు. ఏంటి అంటే ఇతను రాజేష్ ఇలాస్ బాబ్జీ ఈయన చంపిన వెంటనే ఫోన్ చేస్తే వెంటనే అక్కడికి వెళ్ళి ఈయన్ని బైక్ మీద ఎక్కించుకున్నాడు, స్కూటీ మీద ఎక్కించుకొని మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళాడు కసింకోట రైల్వే స్టేషన్ దగ్గరికి. కసింకోట రైల్వే స్టేషన్ దగ్గరికి ఆల్రెడీ బట్టలతో, అంటే వేరే బట్టలతో రెడీగా ఉన్నాడు మృతుడి యొక్క తోడలుడు కిషోర్. ఆయన ఏమో బ్యాగ్ పట్టుకుని అక్కడికి వచ్చాడు. ఈయన బట్టలు మార్చుకొని ఆ బ్యాగ్లోని బట్టలు వేసుకొని బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ అవన్నీ ఆ దగ్గరలో ఉన్న కాలువలో పడేసి, రైల్వే స్టేషన్ కిలోమీటర్ దూరంలో ఉన్న కాలువలో పడేసిన తర్వాత ఆయన కాకినాడ మళ్ళీ బస్సు ఎక్కించి పంపించేశారు. పంపించిన తర్వాత వీళ్ళిద్దరూ వచ్చేసిన తర్వాత అతనేమో ఈరోజు ఈ సుపారీ కోసం, అంటే ఈ 1,00,000 కోసం నిన్న వచ్చేసి ఆయన పెరుగు వీధిలో ఒక రూమ్ ఉంది, అది ఎవరికి తెలియదు, ఆయనకి తెలుసు, అక్కడ ఉన్నాడు. వీళ్ళిద్దరూ వస్తారనేసి వెయిట్ చేస్తున్నారు, డబ్బులు కొట్టుకుని వస్తారని. ఆ ఇద్దరు ముందుగా దొరికిపోయినారు మా ఎస్ఐ గారికి, సిఐ గారికి. తర్వాత ఏమో A1 గారి ఇంటికి వెళ్ళి ఆయన కూడా పికప్ చేస్తున్నారు పెరుగు వీధిలో. ఆయన చెప్పిన మీదకు తనకు హత్య సమయంలో ఉపయోగించిన చాకుని, అంటే సర్జికల్ బ్లేడ్ని, మరియు అతను వేసుకున్న బట్టల్ని కారు నుంచి మధ్యవర్తి సమక్షంలో సీజ్ చేసుకున్నారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.